ఐఓటీస్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 30 మినిట్స్ తో లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ 2025 అక్టోబర్ లో థియేటర్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ రోజు ఓటీటీలోకి వచ్చింది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు. మనకైతే ఎక్కడా ల్యాక్ చేయకుండా మూవీ స్టార్టింగ్ లోనే ఒక సీన్ ఉంటుంది. ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ సీన్ లో ఆ సీన్ చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట మూవీ స్టోరీ ఏంటి అనేసి. అలాగే ఆ సీన్ తర్వాత టైటిల్ కార్డ్స్ పడతా ఉంటాయి. ఆ టైటిల్ కార్డ్స్ లో మూవీ స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. మీకు బేసిక్ గా స్టోరీ మొత్తం అక్కడే అర్థమైపోతుంది ఏంటి ఈ స్టోరీ అనేసి. మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే, స్టోరీ స్టార్ట్ చేసిన తర్వాత మూవీ పిచ్ అంటే పిచ్చ ల్యాక్ చేస్తా ఉంటారు. ఏదో ఒక ఎలుకలు అంటే ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాన్ని ల్యాక్ చేస్తారు మామ. పిచ్ అంటే పిచ్చ ల్యాక్ చేస్తారు. సరే, దీనికి మూవీకి ఏమైనా సంబంధమా అంటే లేదనమాట. ఏదో ఒక చిన్న పాయింట్ ఉంది అంతే. దానికోసం ఇంత ల్యాక్ చేయడం నాకైతే అనవసరం అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, తోడేళ్లు మూవీలో అందరినీ చంపేస్తా ఉంటాయి. ఇదేదైతే ఉందో దాన్ని రివీల్ చేయడానికి మూవీలో చాలా టైం తీసుకుంటారు. అంటే నాకు అర్థం కాదు, స్టార్టింగ్ లో చెప్పేస్తారు తోడేళ్లే చంపేస్తున్నాయి అనేసి. కాకపోతే వీళ్ళు దాన్ని రివీల్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఆ తోడేళ్లు చంపే సీన్ మనం ఒక 40 to 50 మినిట్స్ తర్వాత చూస్తాం. అంత లేట్ గా ఆ సీన్ ఉంటుంది అనమాట. మూవీలో లాస్ట్ ఒక 30 మినిట్స్ కైస్ కొంచెం బాగుంటుంది. ఆ తోడేళ్లు మన హీరో వాళ్ళని చంపేద్దామని చూస్తా ఉంటాయి. అలాగే మన హీరో అండ్ హీరోయిన్ వాటి నుంచి తప్పించుకుందామని చూస్తా ఉంటారు. అక్కడ ఏంటంటే కొంచెం సర్వైవల్ లాగా వెళ్తా ఉంటది. అదైతే కొంచెం పర్లేదు. యాక్చువల్లీ ఏంటంటే, మూవీలో తోడేళ్లు మనుషులను చంపే సీన్స్ కొంచెం బాగుంటాయి. కాకపోతే ఏంటంటే, మూవీలో చాలా తక్కువ ఉంటాయి. ఇది ఏదైతే ఉందో అది మూవీ స్టార్టింగ్ నుంచే కొంచెం బిల్డ్ చేసుకుంటా వస్తే కొంచెం బాగుండు అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే, మూవీలో ఎమోషన్ గైస్ బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు కొన్ని సీన్స్ లో అయితే. ఆ ఎమోషన్ నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు గైస్. అసలు ఎందుకు పెట్టారా అనిపించింది. ఎందుకంటే పర్ఫెక్ట్ సీన్ లో పర్ఫెక్ట్ ప్లేస్ లో ఎమోషన్ ఉండదు అనమాట. అందువల్ల నాకైతే అనవసరం అనిపించింది మూవీకి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, తోడేళ్ళు మన హీరో వాళ్ళ ఫ్యామిలీని చంపేద్దామని చూస్తా ఉంటాయి. అప్పుడు మన హీరో ఏం చేశాడు, వాటి నుంచి తప్పించుకున్నాడా లేదా అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి, అవైతే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి. మన హీరోతో పాటు ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది అనమాట. పక్కన వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది. వాళ్ళ సీన్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు గైస్. కొంచెం ఎక్స్పోజింగ్ గా ఉంటుంది, అందువల్ల అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. అలాగే మూవీలో సీజీ అండ్ విఎఫ్ఎక్స్ కూడా పర్లేదు గైస్, బానే ఉంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.